ట్రస్ట్ ఇష్యూస్ అమంగ్ ఫ్యామిలీ మెంబర్స్ బిట్వీన్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ ఏ విధంగా హెల్త్ని ఎఫెక్ట్ చేస్తాయో నా చిన్న అబ్జర్వేషన్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఐఎమ్ డాక్టర్ ఫజీలత్, హోమియోపతిక్ ప్రాక్టీషనర్ ఇన్ బెంగళూరు. తిను ఒక 14 years ఓల్డ్ బాయ్. ఓకే, ఆల్మోస్ట్ 1 year బ్యాక్ వచ్చారు నా దగ్గర. ఆస్మా కేస్, క్రానిక్ ఆస్తమా. ఆల్మోస్ట్ ఒక 8 years ఏజ్ నుంచి అబ్బాయికి ఆస్తమా ఉంది అండ్ ఇన్హేలర్స్ మీద డిపెండ్ అయి ఉన్నాడు. సో ఇన్ని ఇయర్స్గా ఇన్హేలర్స్ ఇచ్చి, ఇన్హేలర్స్ యాంటీహిస్టమైన్స్ అన్నీ ఇచ్చి పేరెంట్స్ ఇంకా హోమియోపతికి వచ్చారు. సో మెడిసిన్ స్టార్ట్ చేసిన 14 years ఏజ్ అంటే 10th class బోర్డ్స్ 10th classలో ఉన్నప్పుడు అబ్బాయిని తీసుకొచ్చారు ఇక్కడ. మెడిసిన్ స్టార్ట్ చేసిన అంటే కాన్స్టిట్యూషనల్ హోమియోపతిక్ మెడిసిన్స్, మనం ఇమ్యూనిటీ టార్గెట్ చేసే క్లాసికల్ హోమియోపతిక్ మెడిసిన్స్ ఉంటాయి. దానికి ఒక డీటెయిల్గా కేస్ స్టడీ చేసి వి స్టార్ట్ విత్ మెడికేషన్. సో వన్స్ వి స్టార్టెడ్ దిస్ మెడిసిన్ విత్ ఇన్ 6 weeks మంచిగా ఇన్హేలర్స్, యాంటీహిస్టమైన్స్ అన్నీ కూడా we were able to taper down and then stop. Okay, he was all right and he continued on medication. Gradually homeopathic medicines were taper chesi. He was in a position where we can stop also, but they didn't want to discontinue because 10th class kada CBSE syllabus abbayidi konjam crucial phase. Also tanaku asthma plus photodermatitis ante skin allergy kuda undi. So they wanted to be on medicinal support. Exams avi untayi kabatti we'll continue doctor annaru. He was on medication. He was doing all fine and very chill kind of a boy. Ante nerd kaadu, baga studious alanti kaadu, very super cool guy. And he was into football coaching also. Football coaching, studies, CBSE curriculum. యూజువలీ పేరెంట్స్ టెండెన్సీ ఏంటంటే 10th classలో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎందుకని స్టాప్ చేస్తారు, అంతే కదా. కానీ తినకు బోర్డ్ ఎగ్జామ్స్ వరకు కూడా దే అలౌడ్ హిమ్ టు ఫాలో ఫుట్బాల్ ట్రైనింగ్. అండ్ సర్ప్రైజింగ్లీ ఫుట్బాల్ ఆడుతూ పాడుతూ మంచిగా స్ట్రెస్ ఏమీ తీసుకోకుండా బోర్డ్స్లో 94% స్కోర్ చేశాడు ఈ అబ్బాయి. ఓకే, వెరీ గుడ్. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఐఐటి, నీట్ ఇలాంటి వాటికి దే హ్యావ్ జాయిన్డ్ హిమ్. ఈ అబ్బాయి కూడా ఇంట్రెస్టే, కాలేజ్లో జాయిన్ చేశారు. CBSE 11th 12th అంటారు. ఇక్కడ మనకు 2 different types ఆఫ్ కాలేజెస్ ఉంటాయి. ఒక దాంట్లో ఏంటంటే మోస్ట్ కామన్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్. చాలామంది పేరెంట్స్ ఎర్లీ మార్నింగ్ పిల్లలు వెళ్తే కొంచెం లేట్ ఈవినింగ్ 7:30 8 అవుతుంది రావడానికి. ఓకే, కొంచెం టార్గెట్స్ ఉంటాయి, ప్రెషర్ అనుకుంటారు కొంతమంది. ఇంకో టైప్ ఆఫ్ కాలేజెస్ ఏంటంటే సెల్ఫ్ మోటివేషన్, మీకే ఉండాలి. అక్కడ లెక్చరర్స్ మీకు లెక్చర్స్ ఇస్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అయిపోతుంది. 3:30కి అంతా మీరు ఇంటికి వచ్చేస్తారు. మీరే మోటివేట్ అయ్యి మీరే మంచిగా ప్రిపేర్ అవ్వాలన్నమాట. సో ఇక్కడ ఐ థింక్ ఇది ఇప్పటి నుంచి ఏంటంటే స్టార్ట్ అయింది అబ్బాయికి ఎపిసోడ్ స్టార్ట్ అయ్యాయి మళ్ళీ ఆస్మా ఎపిసోడ్స్. ఇన్ని ఫస్ట్ కేస్ స్టార్టింగ్లో నేను విన్న వీజింగ్ ఇప్పుడు 1 year తర్వాత వింటున్నాను నేను. సో సంథింగ్స్ స్ట్రైక్ మీ. అంటే నాకు అనిపించింది ఎక్కడో ఏదో హర్డిల్ ఆబ్స్టకిల్ ఉంది అని అనిపించింది నాకైతే. ఇన్ని రోజులుగా లేనిది మళ్ళీ ఇప్పుడు ఇన్హేలర్సా అన్నట్టు ఆలోచిస్తున్నారు అనమాట. స్ట్రెస్ అడిగితే నో ఛాన్స్ అంటాడు. హోమియోపతిలో ఫిజికల్ హెల్త్ ఒకటే కాదు, మెంటల్ హెల్త్కి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తామన్నమాట. సో కేసు ఎక్కడైనా మనకు మూవింగ్ ఫార్వర్డ్ కేసులో ఎక్కడైనా హర్డిల్స్ ఆబ్స్టకిల్స్ అనిపిస్తే, ఫిజికల్ ఇష్యూస్ ఏమన్నా, సిక్నెస్, హిస్టరీ ఆఫ్ మెడికల్ ఇష్యూస్ ఏమన్నా ఆర్ ఎనీ స్ట్రెస్ కూడా అడుగుతాం మేము. సో స్ట్రెస్ అనేది నో ఛాన్స్. ఈ అబ్బాయి ఎప్పుడు అడిగినా స్ట్రెస్ నాకా అన్నట్టుగా ఉంటాడు. కానీ నాకు ఈసారి ఏదో సమ్ ఆబ్స్టికల్ ఏదో ఉంది అని అనిపిస్తుంది. అప్పుడు కొంచెం ఇంకా ఇన్ డెప్త్లో వెళ్తే ఏంటంటే ఐ థింక్ హీస్ కొంచెం కాన్ఫ్లిక్ట్, అబ్బాయి ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్. ఇలాంటి స్ట్రక్చర్లో కాలేజ్ స్ట్రక్చర్లో ఫిట్ అవ్వకపోవడం అని కాదు చెప్పడం. తనకేంటంటే నువ్వే చదువుకో అని టార్గెట్స్ లేవు కదా, నువ్వే చదువుకోవాలి, మంచిగా ఎగ్జామ్స్ ఇవ్వాలి. అలాంటి కాలేజ్లో తను ఫోకస్ చేసి చదవలేకపోతున్నాడు. కానీ ఇది పేరెంట్స్ చెప్పలేకపోతున్నాడేమో, బికాజ్ ఇట్ వాజ్ హిస్ డెసిషన్ ఇలాంటి కాలేజ్ అని. ఓకే, ఫుట్బాల్ ట్రైనింగ్ అనేది ఇప్పుడు స్టాప్ చేసేసాడు వాలంటరీలీ హీ స్టాప్డ్. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలని చెప్పి జిమ్, వాళ్ళ సొసైటీలోనే అపార్ట్మెంట్లో జిమ్ ఉంటుంది కదా, అక్కడ ఎక్సర్సైజ్ చేసుకుంటాడు, వెళ్ళి ఏదైనా వర్కౌట్ చేసుకుంటాడు. ఈ వర్కౌట్ ఎప్పుడు చేస్తున్నాడంటే నైట్ చేస్తాడు, పడుకునే ముందు. ఈ అబ్బాయి చెప్పడం ఏంటంటే పేరెంట్స్ ఏమో వద్దనడం, ఎందుకంటే వర్కౌట్ చేసి వచ్చిన తర్వాత హీ హాస్ టు టేక్ అ షవర్, హెయిర్ వాష్ కూడా చేయాలి, దానివల్ల ఆస్తమా ట్రిగర్ అవుతుందేమో ఎందుకు. ఓకే, ఇన్ దట్ కేస్ ఇఫ్ హీ డజంట్ టేక్ అ హెయిర్ వాష్, డజంట్ టేక్ అ ప్రాపర్ షవర్ అండ్ గో టు బెడ్, స్కిన్ డిసీజ్ కూడా ఉంది కదా, డర్మటైటిస్ ఉంది, అది ట్రిగర్ అవ్వచ్చు అని వద్దంటున్నారు పేరెంట్స్. కొంచెం అర్లీగా అరౌండ్ 4 o'clock 5 o'clock అలా చేసుకోము. తినేనంటే నాకు రిలాక్స్గా ఉంటుంది, నైట్ నేను వర్కౌట్ చేసుకొని బాత్ చేసుకొని పడుకుంటే బాగుంటుందని. ఇది కొంచెం కాన్ఫ్లిక్ట్. ఇక్కడ ఎక్కడో స్ట్రెస్ ఉంది, కాలేజ్ ఏదైనా రాంగ్ చూస్ చేశాను అన్న స్ట్రెస్ ఒకటి,
తర్వాత ఈ ఇష్యూస్ కూడా ఓకే, స్ట్రెస్ అనేది ఒక ట్రిగర్ ఫ్యాక్టర్ ఆస్మాకి. స్ట్రెస్లో ఏమవుతుందంటే మీ రెస్పిరేటరీ రేట్లో కొంచెం చేంజెస్ వస్తాయి. తర్వాత కోల్డ్ ఎక్స్పోజర్, మల్టిపుల్ ట్రిగర్స్ ఉంటాయి ఆస్మా. నా ఎర్లీ డేస్ ఆఫ్ మై కెరియర్ మాకు ఒక ప్రొసీజర్ ఉండేదన్నమాట పేషెంట్స్ మీద. వీ హ్యావ్ టు పర్ఫామ్ దట్ ప్రొసీజర్ అండ్ టెక్నీషియన్స్ ఆర్ అవైలబుల్ ఫర్ దాట్, బట్ ఇన్స్టెడ్ టేకింగ్ దేర్ హెల్ప్ ఐ యూస్ టు పర్ఫామ్ ఆన్ మై ఓన్. అంటే నాకు ఐ యూస్ టు బి సాటిస్ఫైడ్ ఇఫ్ ఐ డూ ఇట్ మై సెల్ఫ్. సో మా సీనియర్ డాక్టర్ ఒకరు నోటీస్ చేసి, ఓకే ద రిజల్ట్స్ ఆర్ గుడ్, బట్ వై జనరలీ డూ యూ నాట్ టేక్ హెల్ప్ ఆఫ్ టెక్నీషియన్ అని అడిగారు. సో దిస్ ఇస్ వాట్ ఐ సెడ్ కి రిజల్ట్స్ మే బీ వెరీ అవ్వచ్చు, ఐఎమ్ హ్యాపీ ఇఫ్ ఐ డూ ఇట్ మై సెల్ఫ్. దెన్ వాట్ హీ సెడ్ ఇస్, దిస్ ఈస్ ఓకే, బట్ డాక్టర్, to live peacefully you should learn to have some basic trust అన్నారు, which is so true. అంటే అప్పుడు నాకు అనిపించింది కరెక్టే కదా, దిస్ ఇస్ సో ట్రూ. టైమ్ అండ్ అగైన్ ఇట్ హెస్ ప్రూవ్డ్ కరెక్టే. మనం ఆ బేసిక్ ట్రస్ట్ అనేది లేదనుకోండి, ఇట్ ఈస్ సో డిఫికల్ట్ ఫర్ అస్ ఓకే టు లివ్. సో ఇక్కడ కూడా అదే కన్సర్న్. ఇప్పుడు పేరెంట్స్ మిమ్మల్ని ట్రస్ట్ చేసి బ్లైండ్గా ట్రస్ట్ చేసి అంటాం కదా మనం. ఇట్స్ నాట్ బ్లైండ్ ట్రస్ట్, టు బీ ట్రూ బేసిక్ ట్రస్ట్ అనుకోండి. ఫుట్బాల్ ట్రైనింగ్ మీరు లాస్ట్ వరకు కంటిన్యూ చేశారు, విచ్ ఇస్ లిటిల్ అన్కన్వెన్షనల్. పేరెంట్స్ అలా చేయరు, మీకు నచ్చిన కాలేజ్నే నచ్చిన విధంగా మిమ్మల్ని జాయిన్ చేశారు. సో వెన్ పేరెంట్స్ ఆర్ షోయింగ్ దట్ బేసిక్ ట్రస్ట్ ఆన్ చిల్డ్రన్, ఇటువైపు నుంచి ప్లస్ అటువైపు నుంచి చిల్డ్రన్ నుంచి కూడా కొంచెం కాంప్రమైజ్ అని చెప్పకూడదు, కానీ కొంచెం మీరు కూడా బేసిక్ ట్రస్ట్ అనేది మీరు కూడా పేరెంట్స్ మీద చూపించాలి. అన్నిటికీ ఎందుకు, ఏమిటి, ఎలా అలా లాజికల్ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్స్ ఉండవు. ఇఫ్ పేరెంట్స్ ఆర్ సేయింగ్ బాగా అడుగుతాడు నైట్ బాత్ చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు అన్నీ మీకు లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేరు కదా పేరెంట్స్ మీకు. ఇప్పుడు ఏదన్నా ఇలాంటి మీరు మిస్టేక్స్ చేస్తే లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ రేపు ఎప్పుడు ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ మీకు తెలుస్తుంది. సో జస్ట్ విదౌట్ ఆస్కింగ్ దెమ్ వాట్, వై, వేర్, ఆల్ దిస్ లాజికల్ ఎక్స్ప్లెనేషన్స్ పేరెంట్స్ని అడగకుండా కొంచెం బేసిక్ ట్రస్ట్, వెరీ కాలేజ్ సెలెక్షను ఆర్ మీ లైఫ్ స్టైల్లో మీ రొటీన్లో ఒక చిన్న చేంజెస్, చిన్న ఆల్టరేషన్స్, చిన్నవి ఏదన్నా కొన్ని అడ్జస్ట్మెంట్స్ మీ పేరెంట్స్ చెప్పినప్పుడు ఈ వాట్, వేర్, వై అని లాజికల్ ఎక్స్ప్లెనేషన్స్ అడగకుండా కొద్దిగా బేసిక్ ట్రస్ట్ మీరు కూడా ఉంచండి మీ పేరెంట్స్ మీద. ఓకే, హ్యాపీ అండ్ రెసిలియంట్ చిల్డ్రన్.